తెలంగాణ విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. జిల్లా కేంద్రంగా కొత్తగూడెం ఏర్పాటు చేసినప్పటి నుంచి వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. జిల్లాలో అనేక పరిశ్రమలు విస్తరించి ఉండటం, జిల్లా మీదుగా 2 జాతీయ దారులు వెళుతూ ఉండటంతో ఆయా పరిశ్రమలకు అవసరమైన సరుకుల రవాణా కోసం నిత్యం వందలాది లారీలు, భారీ వాహనాలు జిల్లా కేంద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి తోడు గోదావరి తీరం వెంబడి అనేక ఇసుక రీచ్లున్నాయి. నిత్యం వందలాది లారీల్లో ఇసుకను రవాణా చేస్తూ ఉంటారు. ఇలా జిల్లాలోని అన్ని ప్రధాన మార్గాలు సరుకు రవాణాతో కిక్కిరిసిపోతున్నాయి. కొత్తగూడెంకు బైపాస్ రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్ కష్టాలతో పాటు అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగూడెంలో బైపాస్ రోడ్డు పైలాన్ ఆవిష్కరించారు. అప్పటి నుంచి నత్తనడిగిన రోడ్డు నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. 2009లో కొంతవరకు పనులు నడిచినా ఆ తర్వాత అతిగతి లేకుండా పోయింది. ఇక అప్పటి నుంచి ప్రభుత్వాలు మారినప్పుడల్లా పనులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పుడు ఎన్నికైన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చొరవతో గత కొంతకాలంగా బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. సరిగ్గా 5 ఏళ్ల కిందట ముమ్మరంగా మొదలైన రోడ్డు నిర్మాణ పనులతో ఇప్పటి వరకు 90% పూర్తయ్యాయి. గోధుమవాగు సమీపంలో నిలిచిన రహదారి పనులను పూర్తి చేసేందుకు తాజాగా భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోవైపు భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం సర్వే చేపడుతోంది. చుంచుపల్లి, గోధుమవాగు, పాత కొత్తగూడెం, చాతకొండ నుంచి జిల్లా మీదుగా 2 జాతీయ రహదారులున్నాయి. దశాబ్దాల కిందటే విజయవాడ, కొత్తగూడెం, జగదల్పూర్ జాతీయ రహదారి 201 ఉండగా ఇటీవల హైదరాబాద్ ORRతో వలిగొండ, మహబూబాబాద్, ఇల్లందు, కొత్తగూడెం వరకు మరో జాతీయ రహదారి NH 930P మంజూరైంది. ఈ 2 జాతీయ రహదారులు సైతం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మీదుగానే వెళ్తున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ట్రాఫిక్ పట్టణంలోకి రాకుండా ఉండేందుకు ఖమ్మం రోడ్డులో చుంచుపల్లి, CMPF ఆఫీస్, గోధుమవాగు, పాత కొత్తగూడెం, చాతకొండల మీదుగా నవభారత్ వరకు ప్రత్యామ్నాయ మార్గం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. బైపాస్ రోడ్డు స్వరూపాన్ని తక్షణమే చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా కొత్తగూడెం, పాల్వంచ 2 పట్టణాలను కలుపుతూ ఉన్నటువంటి రోడ్డు కొన్ని ప్రమాదాలు జరగటం, కొంత ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, ఉన్న రహదారిని పూర్తి చేసి కనెక్టివిటీ ఇచ్చి పూర్తి చేయటమా, లేదంటే కొత్త ప్రణాళికలు ఆధారంగా చేయటమా అనేది త్వరితగతిన చేయాలి. ఆ రకంగా ప్రజల సౌకర్యార్థం ఈ యొక్క నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రస్తుతం బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు 2 అంచెల్లో మొదలయ్యాయి. మొదటి దశలో చుంచుపల్లి నుంచి CMPF ఆఫీసు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో నవభారత్ నుంచి చాతకొండ శివారు, పాత కొత్తగూడెం మీదుగా గోధుమ వంతెన వరకు రహదారి నిర్మించాల్సి ఉంది. ఇందులో గోధుమవాగు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయి ఏడాది దాటింది. గోధుమవాగు నుంచి వంతెన వరకు కేవలం కిలోమీటర్ మేర రోడ్డు నిర్మిస్తే ఖమ్మం, విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కొత్తగూడెం టౌన్లోకి రాకుండా నేరుగా నవభారత్ వరకు వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఇదే సమయంలో పట్టణానికి మరో కొత్త రోడ్డు అందుబాటులోకి వచ్చి ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంటుంది. అయితే కిలోమీటర్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ జరగకపోవడంతో పనులు అటకెక్కాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందంగా బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు పరిస్థితి అట్లా ఉంది. రోజు కొన్ని వేలాది వాహనాలు అటు ఇటు వాహనాలు రాకపోకలు కొనసాగించడం మూలంగా పదుల సంఖ్యలో యాక్సిడెంట్ అయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి కింద గతంలో పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన ఘటనలు మనం ఉన్నాం కాబట్టి చూసినాం. కాబట్టి ప్రభుత్వము, పాలకులు వెంటనే స్పందించి ఏదైతే ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి కొన్ని ఏళ్లుగా ఉన్నటువంటి బైపాస్ రోడ్డు సమస్య ఉందో దాన్ని వెంటనే నిధులు మంజూరు చేసి త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి, లేనిడలా భవిష్యత్తులో ప్రజలను మామేక్యం చేసుకుంటా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం గత నెల మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సర్వే నంబర్, రైతు పేరు, భూమి విస్తీర్ణం తదితర వివరాలను పేర్కొంది. అభ్యంతరాలుంటే తెలుపుకునేందుకు నిర్ణీత గడువు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత పరిహారం చెల్లించి భూమి సేకరించనున్నారు. అనంతరం నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో విజయవాడ, ఖమ్మం మీదుగా భద్రాచలం వెళ్లే వాహనాలను పోస్టాఫీసు సెంటర్ నుంచి కారుకొండ మీదుగా బొమ్మనపల్లి దగ్గర ఇల్లందు రోడ్డుకు మళ్లిస్తూ ప్రధానమైన MG రోడ్డుపై భారం తగ్గిస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. జిల్లాలో అనేక పరిశ్రమలు విస్తరించి ఉండడం, 2 జాతీయ రహదారులు వెళ్తుండటంతో
ఆయా పరిశ్రమలకు అవసరమైన సరుకుల రవాణా కోసం నిత్యం వందలాది లారీలు, భారీ వాహనాలు జిల్లా కేంద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి తోడు గోదావరి తీరం వెంబడి అనేక ఇసుక రీచ్లు ఉన్నాయి. నిత్యం వందలాది లారీల్లో ఇసుకను రాష్ట్ర రాజధానికి రవాణా చేస్తున్నారు. ఇలా జిల్లాలోని అన్ని ప్రధాన మార్గాలు సరుకు రవాణాతో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. బైపాస్ అందుబాటులోకి వస్తే కొత్తగూడెం ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. పాత కొత్తగూడెం శివారులో నిలిచిపోయిన ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కొత్తగూడెం ప్రజానీకం, వాహనదారుడు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రజాప్రతినిధులు ఎంతవరకు సఫలీకృతం చేస్తారో వేచి చూడాలి.